కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల అమలుకు సంబంధించి నిర్వహించిన కార్మిక శాఖ సమావేశాన్ని బీఆర్టీయూ బహిష్కరించింది. ఈ సందర్భంగా బాగ్లింగంపల్లిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. లేబర్ కోడ్లు కార్మికుల ఉద్యోగ భద్రత, 8 గంటల పని విధానం, ట్రేడ్ యూనియన్ హక్కులు, వేతన భద్రతను బలహీనపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలుకు ప్రయత్నించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలని అనుసరిస్తూ కార్మికుల ప్రయోజనాలను పక్కన పెడుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కార్మిక హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో ఇవి యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక వర్గానికి నష్టం చేసేటటువంటి ఉన్నాయని చెప్పేసి అనేక సంవత్సరాల కాలం నుంచి ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా ఉద్యమాలు పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ అకస్మాత్తుగా ఏ బీజేపీ ప్రభుత్వం అయితే కార్మిక వ్యతిరేకంగా ఈ 4 కోడ్లు తీసుకొచ్చిందో అనేక దశాబ్దాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు కార్మిక చట్టాలన్నీ తుంగలో దొక్కి యాజమాన్యులకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి కోడ్లను అమలు చేయడానికి సడన్ గా బీజేపీ ఏదైతే చెప్తుందో, బీజేపీ ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా చేస్తుందో, మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కార్మిక శాఖ మంత్రి గారు వీళ్ళందరూ కలిసి బీజేపీ నరేంద్ర మోడీ ఏదైతే చెప్తున్నారో కార్మిక వర్గం పట్ల వీళ్ళు కూడా అదే అనుసరిస్తున్నారు. ఇలా కార్మిక సంఘాలని అదే రకంగా యాజమాన్యాలను పిలిచి ఓ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ ను బీఆర్టీయూ బహిష్కరించింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బీజేపీ చెప్పుల్లో కాలు పెట్టి నడుస్తున్నాడు. లేబర్ కోడ్స్ ని అమలు చేయమని చెప్పేసి పార్లమెంటులో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ లేబర్ కోడ్స్ ను అమలు చేయమని చెప్పేసి చెప్తాడు. కానీ తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రి గారు ఢిల్లీ వెళ్లి బీజేపీ ఆర్గనైజ్ చేసిన మీటింగ్ లో పాల్గొని మేము తప్పకుండా తెలంగాణలో ఈ లేబర్ కోడ్స్ ను అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తాడు. ఆ తర్వాత ఈ రోజు వచ్చి లేబర్ డిపార్ట్మెంట్ మళ్ళా తిరిగి ఈ లేబర్ కోడ్స్ అమలు కోసం మీ సూచనలు, సలహాలు, ఇందులో ఉన్న ఇబ్బందులు అవి ఇవి చెప్పండి అని చెప్పేసి ఈ రోజు కార్మిక సంఘాల మీటింగ్ పెట్టింది.